ఏమైంది సార్ ఓకే సార్ ముందుగా మల్లన్న అరెస్టును నేను తెలంగాణ జనసమితి ఖండిస్తున్నది. ఇదివరకే ప్రకటన చేసి ఉన్నాను. ప్రధానంగా ఎందుకు దీన్ని ఖండించాలి సభ్య సమాజం అంటే, ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం రాజ్యాంగం విధించిన షరతులకు లోబడి ఎవరమైనా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. ఆయన విలేకరి. ప్రతి విలేకరికి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తనకు తెలిసిన వాస్తవాలను సమాజం ముందు పెట్టే అధికారం ఉంటుంది. ఆ అధికారం మేరకు తీన్మార్ మల్లన్న తాను చెప్పదలుచుకున్న విషయాలను సూటిగా తన ఛానల్ ద్వారా నలుగురికి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఆ అవకాశం ఆయనకు ఉండాలి. ఆ అభిప్రాయాలు నచ్చినా నచ్చకపోయినా ఆ అవకాశం ఆయనకి ఇవ్వాలి. నచ్చకపోతే మీరు మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి. కానీ ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని అధికారాన్ని మాత్రం అనసటానికి వీల్లేదు. ఈ కారణం చేత ఇవాళ నేను ఇక్కడ నిలబడి తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండిస్తున్నా. వాళ్ళే ఛానల్పై దాడి చేస్తారు. దాడి చేసిన వ్యక్తులే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఉల్టా కేసు పెడతారు. ఈ వ్యవహారం మొత్తంగా కూడా ఒక కక్షతో దాడి చేసినట్టుగానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతి లేదు. నేను ఇదివరకు కూడా చెప్పి ఉన్నా, అరెస్ట్ అనేది మనం తెలుసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే, అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఏం జాగ్రత్తలు పాటించాలో మార్గదర్శకాలు జారీ చేసింది. డీకే బసు కేసు నుంచి అనేక పర్యాయాలు వాటిని పునరుద్ఘాటించింది. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనది గుర్తించే విధంగా వాళ్ళు తమ దుస్తులు ధరించాలి. వాళ్ళ నేమ్ ప్లేట్ కూడా పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నది అరెస్ట్ చేసే వ్యక్తికి చెప్పాలి. ఆయనకు మాత్రమే కాదు, బంధువులకు మిత్రులకు కూడా తెలియజేయాలి. ఏ విలువలను కూడా ఏ నియమాలను కూడా మన పోలీసులు పాటించట్లేదు. మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసే పద్ధతుల్లో అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఈ పద్ధతులను తీవ్రంగా ఖండించడమే కాదు, వీటిని మనం వీటికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయటం కూడా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ కర్తవ్యాలను నిర్వర్తించినప్పుడు సభ్య సమాజంలో ఇతర పౌరులు కూడా తాము స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుంది. తాము కూడా అరెస్ట్ అయినప్పుడు తమ హక్కులను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఖండించడానికి రెండవ కారణం ఏంటంటే, అరెస్ట్ చేసిన పద్ధతి కూడా పూర్తిగా అక్రమమైనది, చట్టవిరుద్ధమైనది. కాబట్టి దాన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులతో మనకుండే అభిప్రాయాలు ఏవైనా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు మనమందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఆ అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకంగా గట్టిగా మన నిరసన వ్యక్తం చేయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది బతుకుతుంది, పరిడవిల్లుతుంది. ఆ ఆలోచనతో ఇవాళ నేను ఇక్కడ నిలబడి మీ ముందు ఈ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆలస్యమైన మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. ఏమైంది సార్ ఓకే సార్ ముందుగా మల్లన్న అరెస్టును నేను తెలంగాణ జనసమితి ఖండిస్తున్నది. ఇదివరకే ప్రకటన చేసి ఉన్నాను. ప్రధానంగా ఎందుకు దీన్ని ఖండించాలి సభ్య సమాజం అంటే, ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం రాజ్యాంగం విధించిన షరతులకు లోబడి ఎవరమైనా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. ఆయన విలేకరి. ప్రతి విలేకరికి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తనకు తెలిసిన వాస్తవాలను సమాజం ముందు పెట్టే అధికారం ఉంటుంది. ఆ అధికారం మేరకు తీన్మార్ మల్లన్న తాను చెప్పదలుచుకున్న విషయాలను సూటిగా
తన ఛానల్ ద్వారా నలుగురికి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఆ అవకాశం ఆయనకు ఉండాలి. ఆ అభిప్రాయాలు నచ్చినా నచ్చకపోయినా ఆ అవకాశం ఆయనకి ఇవ్వాలి. నచ్చకపోతే మీరు మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి. కానీ ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని అధికారాన్ని మాత్రం అనసటానికి వీల్లేదు. ఈ కారణం చేత ఇవాళ నేను ఇక్కడ నిలబడి తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండిస్తున్నా. వాళ్ళే ఛానల్పై దాడి చేస్తారు. దాడి చేసిన వ్యక్తులే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఉల్టా కేసు పెడతారు. ఈ వ్యవహారం మొత్తంగా కూడా ఒక కక్షతో దాడి చేసినట్టుగానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతి లేదు. నేను ఇదివరకు కూడా చెప్పి ఉన్నా, అరెస్ట్ అనేది మనం తెలుసుకోవలసిన ఒక వాస్తవం ఏంటంటే, అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఏం జాగ్రత్తలు పాటించాలో మార్గదర్శకాలు జారీ చేసింది. డీకే బసు కేసు నుంచి అనేక పర్యాయాలు వాటిని పునరుద్ఘాటించింది. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనది గుర్తించే విధంగా వాళ్ళు తమ దుస్తులు ధరించాలి. వాళ్ళ నేమ్ ప్లేట్ కూడా పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నది అరెస్ట్ చేసే వ్యక్తికి చెప్పాలి. ఆయనకు మాత్రమే కాదు, బంధువులకు మిత్రులకు కూడా తెలియజేయాలి. ఏ విలువలను కూడా ఏ నియమాలను కూడా మన పోలీసులు పాటించట్లేదు. మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసే పద్ధతుల్లో అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఈ పద్ధతులను తీవ్రంగా ఖండించడమే కాదు, వీటిని మనం వీటికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయటం కూడా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ కర్తవ్యాలను నిర్వర్తించినప్పుడు సభ్య సమాజంలో ఇతర పౌరులు కూడా తాము స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంటుంది. తాము కూడా అరెస్ట్ అయినప్పుడు తమ హక్కులను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఖండించడానికి రెండవ కారణం ఏంటంటే, అరెస్ట్ చేసిన పద్ధతి కూడా పూర్తిగా అక్రమమైనది, చట్టవిరుద్ధమైనది. కాబట్టి దాన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులతో మనకుండే అభిప్రాయాలు ఏవైనా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు మనమందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఆ అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకంగా గట్టిగా మన నిరసన వ్యక్తం చేయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది బతుకుతుంది, పరిడవిల్లుతుంది. ఆ ఆలోచనతో ఇవాళ నేను ఇక్కడ నిలబడి మీ ముందు ఈ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆలస్యమైనా మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.